హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ర్యాండమ్ వ్లాగ్ అయితే షూట్ చేయబోతున్నాను అనమాట. ఇది పెడతానో లేదో నాకు కూడా తెలీదు. సో అమ్మ నేను ఇద్దరం ఇంట్లోనే ఉన్నాం. అమ్మకి హెల్త్ బాగాలేదనమాట. సో అందుకని చెప్పేసి నేను కూడా ఇంట్లోనే ఉన్నాను. కాలేజ్ ఎగ్గొట్టేసి చూపిస్తాను ఆగండి మా మమ్మీని. సో ఈరోజు ఏం చేస్తాము, మేము హాస్పిటల్కి వెళ్తాం. సో అది కూడా కుదిరితే నేను వీడియో పెడతాను అనమాట. ఆకలేస్తుంది, ఇప్పుడు అన్నం తింటా. నేను ఎలా ఉన్నా, నేను ఈ డ్రెస్ ఆన్లైన్లోనే తీసుకున్నాను. వీడియో పెడదాం అనుకున్నా, అస్సలు పెట్టలేదు అనమాట. పెడతాను తర్వాత కుదిరితే. నీకు హెల్త్ బాగాలేదు కా? జ్వరం, టైఫాయిడ్ జ్వరం. చెప్పు, అంతేనా? టైఫాయిడ్ జ్వరం వచ్చిందని చెప్పి ఇంట్లో కాదు తింటాకి లేవని ఆ చాక్లెట్ వేస్ట్. చిన్నది తీసుకో, చిన్నది తీసుకో. తింటాకి ఏం లేవు అని మా అమ్మ చూడండి ఏం చేస్తుంది. అది పొరిసేది పుల్లమ్మ. అమ్మ కందిపప్పు తెచ్చింది, అది బాగుందేమో నన్ను ఓపెన్ చేస్తే. మా అమ్మకి బాగోపోయినా మా అమ్మతో చేస్తాను. ఉదయం లేచినా ఇదే ఫస్ట్ టైం నేను పని చేయటం. మార్నింగ్ నుంచి ఏం పని చేయాలి, పడుతూనే ఉంటాను. ఖాళీగానే ఉన్నాను. ఇప్పుడైనా తినాలి ఏదో ఒకటి అని చెప్పి చేసుకున్నాను. ఆఫీస్కి వెళ్తే ఏం తినాలనిపించదు. ఏం తినాలనిపించదు. జ్వరంగా ఇంట్లో ఉన్నాగా తినాలని ప్రయోగాలు చేస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు ఎలా చిట్టాలు కూడా చూసుకోవాలి. నోరు చేదుగా ఉందని ఉసిరిగే ఇంకా పోలేదు, అది అలాగే ఉంది నోట్లో. మరి నెయ్యి లాలిక్కాయలు అంట, లాలిక్కాయలు ఎలక్కాయలు అప్పుడప్పుడు ఎలక్కాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. యాలక్కలు, కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు లేదు. బాగుంటే లేనప్పుడు మా అమ్మకు బాగుంటే కొట్టుకాడికి వెళ్ళేది. అయినా మేము ప్యాకెట్ తెచ్చుకునే వాళ్ళం. అయిపోయింది. ఒకటి ఉందా, సరిపోయిద్దిలో ఒకటి. జీడిపప్పు కాదు, బాదం పప్పు, కిస్మిస్ వేపుతుంది. నేను వచ్చేదాకా ఆగట్లేదు. యాక్షన్ కూడా చెప్పనివ్వట్లేదు నన్ను అసలు. ఏంటితో తెలుసా? నెయ్యి అనుకున్నారేమో, అస్సలు కాదు, బెల్లం అనమాట. కరగబెట్టి దీంట్లో ఇప్పుడు ఇది స్వీట్. సో కుక్కర్లో చేసామన్నమాట మా అమ్మే. సో చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం అండ్ ఒక గ్లాస్ పప్పు అయితే వేసింది. అసలు ఎంత అయ్యిందో, ఎల్లో కలర్లో ఉందన్నమాట. అసలు పప్పు అయితే కనిపించట్లేదు, రెడ్ దాల్ అంటారు కదా, సో అదనమాట. ఎర్రకంది పప్పు. అసలు అది ఉడికినా కొంచెమే సన్నగా ఉండిద్ది కదా, అసలు కనిపించదు అనమాట. కానీ టేస్ట్ బాగుండిద్ది. చూపిస్తాను ఇవన్నీ వేసిన తర్వాత. బెల్లం ఎందుకు ఇలా పాకంలా చేసేసామంటే డస్ట్ చాలా ఉంది. సో అందుకని చెప్పేసి ఇంకా ఇలా కరగబెట్టుకొని స్ట్రైన్ చేసి వేసామన్నమాట. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేయాలి. రైస్ కుక్కర్లో వేసండి మా మమ్మీ. అసలు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మా అమ్మ ఆ ఇంటి పక్కన ఆంటీతో మాట్లాడుతుంది అనమాట, నిద్ర వస్తుందని చెప్పి. సర్లే అని చెప్పి ఇంకా నేనే చేస్తున్నాను. ఇంకా అమ్మని ఎందుకు డిస్టర్బ్ చేయడం, అసలు హెల్త్ కూడా బాగాలేదు కదా అనేసి ఇంకా నేనే మొత్తం చేస్తున్నాను అనమాట. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం. నేనే వీడియో తీసుకుంటున్నాను, నేనే చేస్తున్నాను. నా దగ్గర స్టాండ్ కూడా లేదనమాట. అది ఉన్నా బాగుండేది, పక్కన పెట్టేదాన్ని. డ్రై ఫ్రూట్స్ వేసేసా. ఐ థింక్ స్వీట్ సరిపోదేమో అనిపిస్తుంది నాకు. సరిపెద్దలేదో కూడా తెలియదు నాకు. నెయ్యి వేయాలి దీంట్లో ఇప్పుడు. మా అమ్మకి నెయ్యి ఉంటే చాలా అనమాట. చాలా ఇష్టం నెయ్యి అంటే. అసలు మాటకి తింటానే ఉండిద్ది అన్నిట్లో. ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చట్నీ అంటే చట్నీలో కూడా వేసుకునేది మా మమ్మీ. అంత ఇష్టం నెయ్యి అంటే. నాకు అసలు నచ్చదు నెయ్యి. కాకపోతే ఈ మధ్య మా అమ్మ వల్ల నేను కూడా తింటున్నాను అనమాట.
పైకి ఎట్టది స్టిల్ అంటే కాదా ఆస్కర్ అవార్డు నీకు వచ్చామా బాగుందా మరి చేస్తుంది ఆంటీకి తీసుకెళ్ళి ఇచ్చేసే దాంట్లో ఈ బౌల్స్ నేను మా అక్క వాళ్ళ ఇంటికాడ నుండి తీసుకొచ్చానమాట. సో అంటే మా ఇంటి ముందు వాళ్ళు హౌస్ ఓపెనింగ్ ఉంటే వాళ్ళు గిఫ్ట్గా ఇద్దామని తీసుకొని వచ్చి నాకు నచ్చినాయి అని ఇంక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు, నా దగ్గరే ఉంచేసుకున్నాను. మా అక్క అంటే షాప్లో వర్క్ చేస్తారనమాట. సో అప్పుడు తక్కువ రేటుకి వస్తే డిస్కౌంట్లో తీసుకున్నారు. 6 బౌల్స్ 6 స్పూన్స్ వచ్చినాయి, 100 రూపీస్ అంట. నాకు అసలు ఎంత నచ్చింది అయితే ఇది కాలుతుంది. చూడాలి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో. అమ్మని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అనమాట. నేను ఒక్కదాన్ని తీసుకెళ్తున్నా. ఎంత దూరం నడవాలో నాకు కూడా తెలీదు, కానీ అట్లా ఇట్లా ఇటేనక్కర ఇంటికొచ్చుడు. హాస్పిటల్కి వెళ్తున్నాం. హాస్పిటల్కి వచ్చింది ఇప్పుడు, నైట్ అయిపోతుంది. బయటకు వచ్చి కూర్చుంది. మీకు ఈ హాస్పిటల్ చూపిస్తాను ఆగండి. ఫస్ట్ టైం నేను ఇలాంటి హాస్పిటల్ చూస్తాను. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో ఐ డోంట్ నో. బాగా చూస్తారంట ఇదంతా. నువ్వే మాట్లాడు. బాగాలేదు, ఇంజెక్షన్ చేయించుకుంది. బిల్ ఎంత అయింది? 1500 అయింది. వాళ్ళు ఒక్క రోజుకి 1500, రేపు 1000 రూపాయలు, 1000 రూపాయలు అవుతాయి. యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఏదో అని చెప్పి 3 డేస్కి ఇచ్చారు, ట్యాబ్లెట్లు ఇచ్చారు. అది తగ్గకపోతే అప్పుడు ఉండుద్ది మా అమ్మకి. ట్యాబ్లెట్లకి తగ్గిద్దో లేదో అని చెప్పారనమాట. 10 డేస్ అయిపోయిందని. తెలుసులే ఏదో ఒకటి. టైఫాయిడ్ ఫీవర్ మా అమ్మకి వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు 1 కిలోమీటర్కి 1.5 కిలోమీటర్ నడిచాం. అక్కడ నుండి మా ఇంటి దగ్గర నుండి 1.5 కిలోమీటర్. 1 కిలోమీటర్కి ఆటో బుక్ చేస్తే 55 రూపీస్ చూపించారు కదా. ఎందుకు మనీ వేస్ట్ చేయడం అని చెప్పి ఇంకా మేమే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అదే అందుకే పిచ్చకాల నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మా మమ్మీకి ఇడ్లీ పెట్టాలన్నమాట. పాలు బ్రెడ్ తిన్నారు, తాగారు. నైట్ మళ్ళీ ఏమన్నా ఆకలేసిద్దేమోనని చెప్పి ముందు జాగ్రత్త అనమాట. ట్యాబ్లెట్లు వేసుకుంటాము. జస్ట్ ఒక ప్లేట్ ఇడ్లీ పెడుతున్నాను అనమాట మా అమ్మ కోసం. నైట్ ఆగలేసిద్దేమోనని చెప్పి ముందే జాగ్రత్త కోసం పెడుతున్నాను. గాలేయట్లేదు. అదేంటో తెలీదు, ఇండియన్స్కి ఏంటంటే ఫీవర్ వస్తే చాలు బ్రెడ్ తింటారు, పాలు తాగితే తగ్గిపోతుందంట. బ్రెడ్ ఏమన్నా హెల్దీ అంటే అది కాదు. బ్రౌన్ బ్రెడ్ అంటే హెల్దీయే, మంచిదే. బట్ వైట్ ఇది మంచిది కాదు కదా. అయినా సరే అదే తినాలి, అదే హెల్దీ అని చెప్తారనమాట. జస్ట్ ఇండియన్ థింగ్స్. మా అమ్మ 50 రూపాయల గురించి ఆలోచించింది. నాకేం పిచ్చి కాళ్ళ నొప్పులు వస్తాను. మిడిల్ క్లాస్ అంటే ఇదే ప్రాబ్లమ్స్ కదా. నాకు వీడియో తీసేవాళ్ళు కూడా లేరు తెలుసా, నేనే వీడియో తీసుకోవాలి. నాకు 500 సబ్స్క్రైబర్స్ అయితే స్టాండ్ కొనిస్తాను అంది మా మమ్మీ. చూద్దాం. 2 ఇయర్స్ నుండే 1.5 ఇయర్ నుండి చేస్తుంటే ఇప్పటికి 69 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 500 సబ్స్క్రైబర్స్ అవ్వాలంటే ఇంకొక 4 ఇయర్స్ ఆర్ 2 ఇయర్స్ ఈజీగా అయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. బాయ్.